నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో జూలై 19 నుండి 25 వరకు చంద్ర ఆధారిత ఫలితాలు కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా ఒకే వీడియోలో చేయటం జరుగుతుంది సమయానుకూలత వల్ల. అయితే ఈ వారంలో చంద్రుడు కన్యా రాశి నుండి వృశ్చిక రాశి వరకు సంచరిస్తున్నాడు. అంటే 19, 20 తేదీల్లో కన్యా రాశిలో సంచరించటం వలన జాగ్రత్త అవసరం, ఆటంకాలు ఎదురవుతాయి. 21, 22 తులారాశిలో ఆర్థిక లాభాలు, మనశ్శాంతి లభిస్తుంది. ఇక జూలై 23, 25 వృశ్చిక రాశి ధైర్యం, కొన్ని వివాదాలు లేదా సవాళ్ళు ఎదురైన అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. ఇక అందరికీ నమస్కారం అనేది చెప్పాము. వృశ్చిక రాశుల మీదుగా చంద్ర సంచారం, గ్రహ సంచారం వల్ల కుంభ మీన రాశుల వారికి ఎలా ఉండబోతుందో క్లుప్తంగా చూద్దాం. జూలై 19 నుండి 25 వరకు కుంభ మీన రాశుల వారు వార ఫలాలు: ఆరోగ్యం, ఆర్థికం, వ్యాపారం, ఉద్యోగం, విద్య, కుటుంబ జీవితం గురించిన పూర్తి విశ్లేషణ, గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలు మరియు పాటించాల్సిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో ముందుగా కుంభరాశి వారికి చెప్పే ముందు, కుంభరాశిని అనుసరించి ఇతర గ్రహాలు రాశిలోనే రాహు సంచారం, ద్వితీయంలో వక్రించిన శని సంచారం, చతుర్థంలో కుజుడు, పంచమంలో వక్రించిన బుధుడు, షష్టమంలో గురువు, ఉచ్చగురువు రవి, ఇక సప్తమంలో కేతువుతో శుక్రుడు. ఇది గ్రహ గోచారాల సంచారం. వీటి ఆధారంగా ముందుగా కుంభరాశి వారికి చూద్దాము. ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శని ప్రభావం వల్ల కెరీర్, వ్యాపారాల్లో స్థిరత్వం అయితే ఏర్పడినా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న నొప్పులు మినహా దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. షేర్ మార్కెట్లో జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది. ఆదాయం స్థిరంగా వక్రించిన శని వల్ల ఎలా అని అనిపిస్తుందేమో. అంటే గురుని దృష్టి కుంభరాశి మీనరాశి మీద ఉంటుంది. 9వ దృష్టి. ఆదాయానికైతే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. కొత్త వాహనాలు లేదా స్థిరాస్తి కొనుగోలుకి అనుకూల సమయం అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగులకి పై అఫీషియల్తో వారితో బాగానే ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. విద్యార్థులకి, కాంపిటీషన్ విద్యార్థులకి సిద్ధమవుతున్న వారికి శ్రమ బాగా పెరుగుతుంది. ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వారికి మాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్జామ్స్కి. ఇక కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. సుదూర ప్రయాణాలు అయితే లాభిస్తాయి. కోర్టు కేసులు, వ్యవహారాలు వాయిదా పడటం ఈ వారం మంచిది, అనుకూలంగా లేదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు: ధనిష్ట వారికి ఈ వారం ప్రారంభంలో అప్రమత్తత అవసరం. పట్టుదలతో విజయం సాధిస్తారు. 3, 4 పాదాల వారు. శతభిషం 4 పాదాల వారికి కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంతో సమయం గడుపుతారు అనేది సూచిస్తుంది. ఇక పూర్వభద్ర వారు ఆర్థికంగా పురోగతి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పూర్వభద్ర నక్షత్రాధిపతి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. 6వ స్థానానికి ఉన్నాడు అనేది అంత శుభకరం కాదు అనేది సూచించవచ్చు. ఇక రోజు పరిహారాల విషయానికి వస్తే కనుక శివారాధన చేయడం మరియు నవగ్రహాలకు దీపారాధన చేయడం ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ప్రతికూలతలకి అనేది సూచించటం జరుగుతుంది. ఇది కుంభరాశి వారికి క్లుప్తంగా సరిగ్గా పాటించవలసిన అనుకూలతలు, ప్రతికూలతలు చెప్పటం జరిగింది. ఇక తదుపరి మీనరాశి.
మీనరాశిని అనుసరించి ఇతర గ్రహాలు రాశిలోనే వక్రించిన శని, 3లో కుజుడు, 4లో వక్రీ బుధ, 5లో ఉచ్చ గురువు రవి, 6లో కేతువుతో శుక్రుడు అనుకూలం కాదు. ఇది 12లో రాహు సంచారం. గ్రహానుకూలత ఒక మాదిరిగా ఉన్న ఉచ్చ గురువు అనుకూలతలు ఉన్నాయి అని చెప్పచ్చు మీనరాశి వారికి. ఈ వారం మీనరాశి వారికి సానుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. గురుడు శుక్రుల అనుగ్రహం వల్ల అన్నీ అనుకూలిస్తాయి అనే చెప్పచ్చు. గురుగ్రహం సంచారం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. షేర్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. కొత్త ఆస్తి కొనుగోలు లేదా గృహ నిర్మాణ ఆలోచనలు ఏమన్నా ప్లాన్ చేసుకుని ఉంటే కనుక ఈ వారంలో వాటిని అమలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత విద్యా విషయాలకి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, జీతాల పెంపుదల సూచనలు అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఉన్నత విద్య, పోటీ పరీక్షల కోసం కష్టపడే విద్యార్థులకి మంచి ఫలితాలే వస్తాయి అనేది, మంచి రిజల్ట్స్ పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు కేసులు, ప్రమాదాలు విషయాలకి అనుకూలంగా మారుతాయి. మీకు ప్రమాద సూచనలు ఏమీ కూడా లేవు ఈ మీనరాశి వారికి ఈ వారంలో. ఇది క్లుప్తంగా మీనరాశి వారికి అనుకూలతలు, ప్రతికూలతలు క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది. ఏవి ఇంపార్టెంట్ పాయింట్లో అవే మాత్రమే సూచించడం జరిగింది 2 రాశుల వారికి. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే, పూర్వభద్ర పనులలో విజయం, ధనలాభం. అంటే పూర్వభద్ర 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. వీరికి పనులలో విజయం, ధనలాభం ఉంటుంది. విద్య ఉత్తరాభద్ర శని రాశిలోనే సంచరిస్తున్నాడు వక్రించి. విద్యా ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. 5లో గుచ్చ గురువు. సో రేవతి 4 పాదాలు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పరిహారంగా మీనరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం మరియు పసుపు రంగు వస్తువులను దానం చేయడం శ్రేయస్సును ఇస్తుంది అనేది సూచిస్తుంది. ఇది మామూలుగా మీనరాశి వారి గురించి చెప్పటం జరిగింది. ఈ విధంగా ఈ కుంభ మీనరాశుల వారికి ఈ అనుకూలతలు, ప్రతికూలతలతో మంచిగా అన్నీ చెప్పుకున్నాము. సూచించిన మేరకు అదృష్టాలకి, అనర్థాలకి కూడా 2 పరిహారాలు చేసుకునే ఎడల కొంచెం ప్రతికూలతలు తగ్గి అనుకూలతలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి పాటిస్తారని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై శ్రీరామ్.